నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తుని పురపాలక వైస్ చైర్మన్ ఎన్నికల్లో వైసీపీ నేతల వీరంగం. పోలీసులతో దాడిశెట్టి రాజా వాగ్వాదం, తోపులాట. సీఎం చేయనంత అప్పులు జగన్ చేశారన్న లోకేష్. గతం కంటే 11,000 కోట్లు అధిక వడ్డీ కట్టాల్సి వస్తోందని ధ్వజం. అప్పుల్లో కూరుకుపోయి మైసూరులో కుటుంబం బలి. ఆత్మహత్యకు ముందు బంధువులకు వాయిస్ మెసేజ్. $50,000 అపార్ట్మెంట్ల నిర్మాణానికి కిమ్ శంకుస్థాపన. వచ్చే 5 ఏళ్లలో పూర్తి చేయాలని నిర్దేశం. టీడీపీ వైసీపీ వర్గీయుల తోపులాటతో కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు అదుపు చేసేందుకు ప్రయత్నించగా వైసీపీ నేత దాడిశెట్టి రాజా సహా నాయకులు, కార్యకర్తలు వారితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ వైసీపీ వర్గాలకు పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. 10 మంది టీడీపీ మద్దతు కౌన్సిలర్లు తుని మున్సిపల్ కార్యాలయానికి చేరుకోగా వైసీపీ మద్దతు కౌన్సిలర్లు ఇంకా చేరుకోలేదు. అటు టీడీపీ, ఇటు వైసీపీ వర్గాలు పెద్ద సంఖ్యలో కార్యాలయం ఆవరణలో గుమికూడారు. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ భరితంగా మారడంతో కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణను అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, వైస్ చైర్మన్ ఎన్నికలో గొడవకు కారణం ఏంటి? పరిస్థితి సద్దుమణిగిందా? తుని పురపాలక వైస్ చైర్మన్ సంబంధించి చాలా ఉత్కంఠ రేపుతోంది. ప్రధానంగా ఇక్కడ గత ఎన్నికల్లో మొత్తం 30 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. తాజాగా 10 మంది తెలుగుదేశంలో చేరుతున్నట్టు కౌన్సిలర్లు ప్రకటించడంతో ఇక్కడ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. మిగతా కొంతమంది కూడా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు తెలుగుదేశం మద్దతుగా ఉన్నారు. ఇవాళ ఎన్నిక నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో మొత్తం తెలుగుదేశం శ్రేణులంతా కూడా సమాయత్తమయ్యి పురపాలక సంఘ కార్యాలయానికి వచ్చారు. ఈ క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు మద్దతుగా మిగతా వారిని జారిపోకుండా దాడిశెట్టి రాజా వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇవాళ శాంతి భద్రత పరిస్థితి తలెత్తకుండా తునిలో 144 సెక్షన్ విధించి పోలీసులను భారీగా మోహరింపు చేశారు. అయితే ఉదయం చైర్పర్సన్ సుధారాణి భర్త బాలుని పోలీసులు అదుపులో తీసుకుని ఒక రహస్య ప్రదేశానికి తరలించే ప్రయత్నం చేయడంతో ఈ సమాచారం తెలుసుకున్న మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ కాకినాడ జిల్లా కోఆర్డినేటర్ దాడిశెట్టి రాజా ఇక్కడికి వచ్చి వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారితో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లతో లోపల ఇంట్లో సమావేశమై వారితో ఎలా ఓటు వేయాలి, ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం మద్దతుగా ఈ ఎన్నికల్లో ఓటు వేయకూడదని వారికి వ్యూహరచన చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తెలుగుదేశం శ్రేణులు వచ్చి ఇంటి వద్ద నినాదాలు చేశాయి. మొత్తం వారికి అనుకూలంగా వారు ఇష్టం వచ్చినట్టు ఓటు వేసే స్వేచ్ఛ ఇవ్వాలని నినాదాలు చేయడంతో వెంటనే బయటకు వచ్చి దాడిశెట్టి రాజా వారితో వాగ్వాదం చేస్తారు. ఇరు వర్గాల మధ్య కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తోచుకున్నారు, తోపులాట కూడా జరిగింది. వెంటనే పోలీసులు రంగంలో దిగి వారందరినీ కూడా ఇరు వర్గాలను సరిచెప్పి ఎక్కడెక్కడ పంపించేశారు. తెలుగుదేశం మద్దతుగా ఉన్న 10 మంది కౌన్సిలర్లు తుని పురపాలక సంఘ కార్యాలయంలో ఉండగా ఈ మిగతా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు మాత్రం మున్సిపల్ చైర్పర్సన్ సుధారాణి ఇంటి వద్దే ఉన్నారు. దాడిశెట్టి ఆధ్వర్యంలో, రాజా ఆధ్వర్యంలో వారంతా లోపలే ఉన్నారు. ప్రస్తుతం మాత్రం 12 గంటలకు సమయం ఇచ్చారు. ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ఈ ఎన్నిక నిర్వహిస్తున్నారు. మొత్తం ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి ఎన్నిక సజావుగా నిర్వహించేందుకు వారు కౌన్సిలర్లు వాళ్ళు ఇష్టం వచ్చిన వారు అనుకూలంగా ఓటు వేసేందుకు వారికి స్వేచ్ఛనిచ్చే ఏర్పాట్లు అయితే చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం మాత్రం కొంత సందిగ్ధత, ఉత్కంఠ అయితే నేపుతోంది. ఇంకా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు పురపాలక సంఘ కార్యాలయానికి ఇంకా రాకుండా ఇంట్లోనే ఉన్న పరిస్థితి ఉంది. అశ్విని, ధన్యవాదాలు సాయికృష్ణ.
పిడుగురాల మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. వైస్ చైర్మన్ గా ఉన్నం భారతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులను అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, ఈ ఎన్నిక ఎలా సాగింది? భారతికి ఎంతమంది మద్దతుగా నిలిచారు? పిడుగురాల మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉన్నం భారతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ రోజు జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో మొత్తం 17 మంది కౌన్సిలర్లు హాజరు కాగా అందరూ పూర్తిగా వచ్చిన అందరూ కూడా వైస్ చైర్మన్ గా ఉన్నం భారతిని ఎన్నుకోవడం జరిగింది. దీంతో ఉన్నం భారతి మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎన్నికైనట్టు కూడా ఆర్టీఓ మురళి ప్రకటించారు. అయితే ఈ నెల 3వ తారీఖున ఈ వైస్ చైర్మన్ పదవికి ఉప ఎన్నిక జరిగింది. అయితే ఆ రోజు పూర్తి స్థాయిలో వైకాపా కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో తదుపరి రోజుకి ఈ ఎన్నిక వాయిదా పడింది. అయితే ఆ తదుపరి రోజు కూడా మున్సిపల్ అటు వైకాపా కౌన్సిలర్లు ఎవరు కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు. వాస్తవానికి ఈ పిడుగురాల పురపాలక సంఘానికి జరిగిన ఎన్నికల్లో 33 వార్డులుండగా 33 గతంలో వైసీపీ గెలుచుకోవడం జరిగింది. అయితే ఈ 33 వార్డుల్లో ఒక వార్డు అంటే 30 వార్డుకి చెందినటువంటి ఉన్నం భారతీయ న్యాయ సార్వత్రిక ఎన్నికల సమయంలో వైకాపా నుంచి టీడీపీలోకి రావడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఆమె టీడీపీలో కొనసాగుతూ ఉన్నారు. అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం, సంక్షేమ పథకాలు అమలు చేయడం, అదేవిధంగా అభివృద్ధికి శ్రీకారం చుట్టడంతో ఎక్కువ మంది కౌన్సిలర్లు కూడా కూటమి ప్రభుత్వం వైపు ఆసక్తి చూపించారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉంటే మున్సిపల్ పిడుగురాళ్ళ అన్ని విధాలు అభివృద్ధి చేసుకోవచ్చు, పిడుగురాళ్ళలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలపడం జరిగింది. అయితే కొంతమంది వైకాపా కౌన్సిలర్లు మాత్రం వైకాపా తరఫున గెలిచి మీరు టీడీపీకి ఎలా మద్దతు తెలుపుతారు అనే ఒక అభ్యంతరం వ్యక్తం చేయడంతో గత కొంతకాలంగా కూడా కొంత సందిగ్ధత అయితే నెలకొని ఉంది. అయితే ఈ గత 2 సార్లు వాయిదా పడ్డ ఈ కౌన్సిల్ సమావేశం ఈ రోజు మాత్రం ఎటువంటి ఆటంకం లేకుండా జరిగింది. అయితే మొత్తం 17 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. ఈ 17 మంది కౌన్సిలర్లో ఒక కౌన్సిలర్ ఉన్నం భారతికి వైస్ చైర్మన్ గా మద్దతు తెలపగా మిగతా వాళ్ళందరూ కూడా ఆ ప్రతిపాదన అంగీకరించడం జరిగింది. దీంతో టీడీపీకి చెందినటువంటి ఉన్నం భారతి వైస్ చైర్మన్ గా ఎంపిక అయింది. ఈ విధంగా పిడుగురాల పురపాలక సంఘం పూర్తిగా వైస్ చైర్మన్ పదవి అనేది టీడీపీ కైవసం చేసుకుంది. ధన్యవాదాలు వీరాంజనేయులు. కూర్చోండి, నాకు చదువులు వస్తాను. పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఓబులేష్ అడిగి తెలుసుకుందాం. ఓబులేష్, పాలకొండ నగర పంచాయతీ ఎన్నిక వాయిదాకు కారణాలేంటి? ఎన్నిక ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంది? అశ్విని, మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ అధ్యక్ష ఎన్నికలో వాయిదాల పరంపర కొనసాగుతుంది. ఈ నెల మొదటి దఫా జరిగిన ఎన్నిక సందర్భంగా కాస్త ఉత్కంఠ పరిస్థితి నెలకొన్న పరిస్థితి. అదే వైసీపీ అభ్యర్థి ఇటీవల తేదేపా తీర్థం పుచ్చుకోవడంతో ఆమె తేదేపా తరపున కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగడానికి ప్రయత్నించగా మొదటి దఫా వాయిదా పడింది. ఇటు టీడీపీ మద్దతుదారులు మద్దతు తెలిపినా కూడా వైసీపీ మద్దతుదారులు ఆమెకు మద్దతు రారన్న నేపంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగినప్పటికీ వైసీపీ తరపున ఆమెకు అధికారిక పత్రం ఇచ్చిన నేపథ్యంలో ఇటు టీడీపీ కానీ అటు వైసీపీ కానీ ఎవరు కూడా మద్దతు తెలపరన్న నేపథ్యంతో ఆమె ఎన్నికలకు దూరమైంది. వైసీపీ కౌన్సిలర్ కూడా మొదటి దఫా ఎన్నికలు దూరం. దీంతో మొదటి దఫా ఎన్నిక వాయిదా పడింది. ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల అధ్యక్ష ఎన్నికల పరిస్థితి కూడా అదే పరిస్థితి కొనసాగింది. అయితే కూటమి అంటే ఇటు భాజపా కావచ్చు, వైసీపీ తర్వాత టీడీపీ కౌన్సిలర్ అందరూ కూడా హాజరైనప్పుడు కూడా వైసీపీ తరఫున కౌన్సిలర్ ఒక్కరు కూడా అధ్యక్ష ఎన్నికకు హాజరు కాకపోవడంతో ఎన్నికల అధికారి ఈ ఎన్నికను పూర్తిగా వాయిదా వేయడం జరిగింది. అంటే పూర్తిగా అంటే అదే ప్రభుత్వం ఎన్నికల సంఘం ఇచ్చిన గడువు మేరకు ఈ రోజు వాయిదా వేయడం జరిగింది. తర్వాత రేపు నిర్వహించే అవకాశం ఉంది. అశ్విని, ధన్యవాదాలు ఓబులేష్.
తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రత్యేక విచారణ బృందం 4వ రోజు దర్యాప్తు కొనసాగుతోంది. కేసు నిందితులను తిరుపతిలోని సిట్ కార్యాలయంలో సిట్ అధికారులు విచారిస్తున్నారు. భోలేబాబా డైరీ మాజీ డైరెక్టర్లు విపిన్ జైన్, పోమిల్ జైన్ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. శ్రీ వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ వినయ్ కాంత్ చావ్డాను విచారిస్తున్నారు. ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్ను ప్రశ్నించి పలు అంశాలపై వివరాలు రాబడుతున్నారు. బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకుని అప్పుల పాలైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నాక అదృశ్యం కావడం కలకలం రేపింది. ఆన్లైన్ బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకున్నానని ఎలా బయటపడాలో తెలియడం లేదంటూ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం బంగారుపేటకు చెందిన తాపీ మేస్త్రి సతీష్ ఆదివారం సెల్ఫీ వీడియో తీసి కుటుంబ సభ్యులకు పంపారు. నా జీవితం అయిపోయిందంటూ పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం సముద్ర తీరం నుంచి వీడియో రికార్డు చేసి కుటుంబీకులకు పంపారు. కుటుంబ సభ్యులు వెంటనే మొగల్తూరు పోలీసులకు సమాచారం అందించడంతో వారు తీరంలో గాలింపు చేపట్టారు. సతీష్ బంధువులు కూడా బీచ్కు వెళ్లి వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తమ్ముడు రే నన్ను అందరూ క్షమించండి రా. ఈ ఆన్లైన్ బెట్టింగ్ వేసి మొత్తం నాశనం చేసి ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. దాన్ని మానుకోవడం నా వల్ల అవ్వట్లేదు. అసలు దాన్ని నేను మానలేకపోతున్నాను. అసలు నేను బతికొండం అనవసరం. సారీ. పిల్లలు జాగ్రత్త, మొత్తం అందరూ జాగ్రత్త. దాన్ని క్షమించండి రా. ఏం చేయాలో కూడా తెలుసు. నేను సారీ రా. మొత్తం నా జీవితం గుంటూరు జిల్లాలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మహిళలు బలయ్యారు. నారాకోడూరు, బుడంపాడు గ్రామాల మధ్య కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో అరుణకుమారి, నాంచారమ్మ, సీతారావమ్మ మృతి చెందారు. గాయపడ్డ మరికొందరు బాధితులు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. మృతులు చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. సుద్దపల్లి నుంచి మినుము కోతలకు నీరుకొండ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. జీజీహెచ్ వద్ద బాధితుల కుటుంబాల ఆర్ధనాదాలు మిన్నంటాయి. మిరపకాయకి వెళ్తున్నామండి, బస్సు వచ్చి గుద్దింది. నీరుకొండ వెళ్తున్నామండి, మిరపకాయకి బుడంపాడు కాడ తగిలింది. అందరూ ఆడవాళ్ళు. ఆటో డ్రైవర్ దేయం లేదండి, బస్సు అబ్బాయి గుద్దాడు. ఆటో అబ్బాయి దేయం లేదు. మనసు పట్టింది బాగా. మినుము మిగుతానికి వెళ్తున్నారండి. ఇటు మన కంతేరుకెళ్ళి వెళ్తుంటే అక్కడ యాక్సిడెంట్ అయింది. బస్సు వాడు కొట్టాడు. 3 స్పాట్లు ఇది అయిపోయారు. 8 మంది దెబ్బలు తల్లిని తీసుకొచ్చారు. ఆటోలో 14 మంది ఉన్నారండి. వీళ్ళు వెళ్తున్నారా మనసు టైంలో మరి బస్సు వాడు చూడకుండా మేము కారు పక్కన ఉందంట, ఆ కారు తప్పిపోయి బస్సు వాడు హెల్మెట్కి వచ్చాడని చెబుతున్నారు. మా వదిన గారు ఉంది, ఎక్స్రే కాడికి తీసుకెళ్లారు. అందరూ మా బంధువులే. అందరూ ఒకళ్ళనిగా చచ్చిపోయిన వాళ్ళు మా బంధువులే, ఉన్నోళ్ళు బంధువులే, అసలు లేనోళ్ళు లేరు. అంతా మా సొంత బంధువులే. కారమిల్లు ఫ్యాక్టరీకి సమీపంగా ఈరోజు ఆటో మరియు బస్సు, ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రమాదం జరిగింది. ఆటో నారాకోడూరు నుంచి గుంటూరు వైపు వస్తుంది. ఆర్టీసీ బస్సులు గుంటూరు నుంచి టువార్డ్స్ నారాకోడూరు వైపు వెళ్తుంది. ఈ ప్రమాదంలో 3 మహిళలు ఆన్ ది స్పాట్ చనిపోయారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది, తప్పిదం ఆటో వాళ్ళదా, ఆర్టీసీ డ్రైవరా, లేకపోతే ఇంకెవరిదన్నా ఉందనే విషయం మీద దర్యాప్తు చేస్తున్నాం. ఆటోలో ప్రయాణం చేసేవాళ్ళు ఎక్కువ సంఖ్యలో కూలీలు వెళ్లకుండా ప్రమాదాలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నాము. మా ప్రాథమికంగా ప్రస్తుతానికి 8 మంది ఉన్నట్లుగా తెలిసింది. ఈ చనిపోయిన 3 తప్పిస్తే ఎవరికి అంత తీవ్రమైన గాయాలు లేవు. ఇది కేవలం మంచు వలన రహదారి సరిగా కనపడక జరిగినట్లుగా తెలుస్తుంది. గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. కూలీలతో వెళ్తున్న ఆటోను బుడంపాడు సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని 3 వ్యవసాయ కూలీలు మృతి చెందడంపై ఆవేదన వెలిబుచ్చారు. కూలీ పనుల కోసం వెళ్తున్న మహిళలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరమన్నారు. మృతులు అరుణకుమారి, నాంచారమ్మ, సీతారావమ్మ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి లోకేష్
మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తిరుపతి వేదికగా అంతర్జాతీయ దేవాలయ సదస్సు ప్రదర్శన నేటి నుంచి 3 రోజుల పాటు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ సాయంత్రం సదస్సును ప్రారంభించనున్నారు. తొలి రోజు సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ పాల్గొననున్నారు. 58 దేశాల్లోని 1581 ఆలయాలకు సంబంధించిన ప్రతినిధులు సదస్సుకు హాజరు కానున్నారు. 111 మంది ప్రముఖ వక్తలు, 60కి పైగా స్టాళ్లు, 15 వర్క్షాప్లను ఏర్పాటు చేశారు. ఆలయ నిర్వహణకు సంబంధించి ఉత్తమ పద్ధతులను అన్వేషించడం, స్థిరమైన పర్యావరణ వ్యవస్థ, ఆలయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను పెంపొందించడంపై 3 రోజుల పాటు సదస్సును నిర్వహించనున్నారు. సదస్సుకు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానుండడంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అల్లూరి జిల్లా హుకుంపేట మండలం మఠం పంచాయతీలో వెలిసిన మత్స్యగుండం దేవాలయం కల తప్పుతోంది. పచ్చని కొండలు, జలపాతాల నడుమ అద్భుతమైన ప్రదేశంలో వెలిసిన ఈ ఆలయం ప్రభుత్వాలు విస్మరించడంతో బోసిపోయింది. 2004లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా చేసిన మణికుమారి ఆలయానికి నిధులు వెచ్చించి అభివృద్ధి చేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతో గుడి ఆలనాపాలన చూసేవారు కరవయ్యారు. ఆలయాన్ని మళ్లీ పునరుద్ధరించి పర్యాటకంగా అభివృద్ధి చేయాలని చుట్టుపక్కల గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పరమేశ్వరుడు కరుణించి ఇక్కడ మత్స్యలింగేశ్వర స్వామిగా స్వయంభుగా వెలిసినటువంటి క్షేత్రం మత్స్యగుండం. దీన్ని చూడడం కోసం ఉత్తరాంధ్రతో పాటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా భక్తులు కూడా వస్తూ ఉంటారు. అయితే ఇదివరలో లాగా మనం టూరిజం డెవలప్మెంట్ కూడా చేసినట్టయితే ఇంకా బాగా ఉంటుంది అనేది మా తాలూకు ఆలోచన. అయితే ఈ మధ్య కలెక్టర్ గారిని తర్వాత వీళ్ళని కలవడం కూడా జరిగింది. అక్కడ మాకు ఇక్కడ కళ్యాణ మండపం ఒకటి చాలా అవసరం అన్నమాట. కనీసము ఒక హోటల్ కానీ టీ కానీ ఏమీ ఉండదు అన్నమాట. అందుకు ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ అయ్యిందనుకోండి, ఇక్కడ రిసార్ట్లు ఇలాంటివి ఏమైనా కొంచెం వస్తే ఇక్కడ ఉన్న యువతకు ఉపాధి వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సెయింట్ ఆన్స్ పాఠశాలలో 7వ తరగతి విద్యార్థినిపై 10వ తరగతి విద్యార్థినుల దాడి ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు. పాఠశాల సిబ్బంది యాజమాన్యాన్ని అడిగి ఘటన వివరాలు తెలుసుకున్నారు. కేర్ టేకర్ను విధుల నుంచి తొలగించాలని జిల్లా విద్యాధికారి ఆదేశించారు. 7వ తరగతి విద్యార్థినిపై దాడి చేసిన 3 10వ తరగతి విద్యార్థులకు హాస్టల్ నుంచి ఉద్వాసన పలికారు. సంక్రాంతి సెలవుల కంటే ముందే ఈ ఘటన జరిగినట్లు గుర్తించామని జిల్లా విద్యాధికారి తెలిపారు. వీడియో వైరల్ కాగానే చర్యలకు ఉపక్రమించినట్లు చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలకు ఆదేశాలిచ్చినట్లు వెల్లడించారు. అక్కడ కేర్ టేకర్ గా ఉన్నారో, వార్డెన్ గా ఉన్నారో వాళ్ళు ఇమీడియట్ గా మనం విధుల నుంచి తొలగించమని చెప్పాము. పిల్లలు ఎవరైతే ఇండిసిప్లిన్ గా 7th క్లాస్ అమ్మాయిని కొట్టారో ఆ పిల్లలను కూడా హాస్టల్ నుంచి రిమూవ్ చేయమని చెప్పాము. ఈ 10th క్లాస్ అమ్మాయిలు చేస్తున్నటువంటి చిన్న చిన్న పనుల్ని 7th క్లాస్ అమ్మాయి మేనేజ్మెంట్ దృష్టికి చెప్పడం, లేదంటే మిగతా పిల్లలకి చెప్పడం వలన ఈ అమ్మాయిని టార్గెట్ చేసి కొట్టారని తెలుస్తుంది. కరస్పాండెంట్ కి, స్కూల్ యాజమాన్యానికి గట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి సంఘటనలు కానీ భవిష్యత్తులో పునరావృతం అయితే గనక పాఠశాల గుర్తింపును కూడా రద్దు చేయడానికి వెనుకాడమని తేల్చి చెప్పడం అనేది జరిగింది. జనవరి 5, 6 తారీఖుల్లో సంక్రాంతి సెలవులకు ముందే ఈ సంఘటన జరిగిందని తెలుస్తుంది. ఆలస్యంగా అది వెలుగులోకి వచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం పాముదుర్తి గ్రామంలో పొలాల్లో విద్యుత్ నియంత్రికలు చోరీకి గురయ్యాయి. పొలంలో విద్యుత్ కోసం అమర్చిన డీపీని పగలగొట్టి అందులోని కాపర్ను దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో నీరు లేక పొలాల్లో సాగు చేసిన పంటలు ఎండిపోయే ప్రమాదముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొలాలు ఎండిపోకుండా కొత్త డీపీని ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విద్యుత్ నియంత్రికలు చోరీ చేసిన వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్ రెడ్డి సృష్టించిన ఆర్థిక విధ్వంసం వల్ల వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని మంత్రి నారా లోకేష్ దుయ్యబట్టారు. అందిన కాడికి అప్పులు చేశారని ఆరోపించారు. 58 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన ప్రభుత్వాలు చేసిన అప్పుపై 2019 నాటికి 14,155 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నట్లు తెలిపారు. కానీ 2019 నుంచి 24 వరకు జగన్ చేసిన అప్పులపై కట్టాల్సిన వడ్డీ 24,944 కోట్లకు చేరిందన్నారు. అందరూ సీఎంలు చేసిన అప్పుపై కట్టిన వడ్డీ కంటే 5 ఏళ్లలో జగన్ చేసిన అప్పుపై కట్టే వడ్డీ సుమారు 11,000 కోట్లు ఎక్కువని చెప్పారు. జగన్ రెడ్డి సృష్టించిన ఆర్థిక విధ్వంసానికి ఈ గణాంకాలే నిదర్శనమన్నారు.
కర్ణాటకలోని మైసూరులో ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు తమ నివాసంలో విగత జీవులుగా కనిపించారు. విశ్వేశ్వరయ్య నగర్లోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటున్న చేతన్ కుటుంబానికి 2 ఇళ్లు ఉన్నాయి. ఓ ఇంట్లో చేతన్ ఆయన సతీమణి కొడుకు ఆత్మహత్య చేసుకున్నారు. మరో ఇంట్లో చేతన్ అమ్మ బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్య చేసుకునే ముందు చేతన్ తన బంధువులకు వాయిస్ మెసేజ్ పెట్టడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చేతన్ తన భార్య కుమారుడికి విషమిచ్చి అనంతరం ఉరివేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మైసూర్ కమిషనర్ డీసీపీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వ్యాపారవేత్త అయిన చేతన్ అప్పుల్లో కూరుకుపోయారని తెలిసింది. ఢిల్లీలో ఈ ఉదయం భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్పై 4.0 తీవ్రత నమోదైంది. ధౌలాకాండ్లోని జీల్ పార్క్ సమీపంలో 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. తెల్లవారుజామున 5:36 భూ ప్రకంపనలు సంభవించాయని వెల్లడించింది. భూ ప్రకంపనలు సంభవించిన సమయంలో భారీ శబ్దం వినిపించడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. జీల్ పార్క్ ప్రాంతంలో ప్రతి 2-3 ఏళ్లకోసారి స్వల్ప భూ ప్రకంపనలు సంభవిస్తున్నాయని చెప్పారు. ఎన్సీఆర్ పరిధిలోని నోయిడా, గ్రేటర్ నోయిడా, గజియాబాద్లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి. బహుళ అంతస్తుల్లోని నివాసితులు పరుగులు తీస్తూ బయటకు వచ్చారు. భూ ప్రకంపనల దృష్ట్యా ప్రజలకు ప్రధాని మోదీ సూచనలు చేశారు. భయాందోళనకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. పరిస్థితులను అధికారులు సునిశితంగా పరిశీలిస్తున్నారని, ప్రశాంతంగా ఉండాలని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. అమృత స్నానాలు, ముఖ్యమైన స్నానాలు ముగిసినప్పటికీ ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం ఒక్కరోజే 1,49,00,000 మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. జనవరి 13 నుంచి మొదలైన కుంభమేళాలో ఇప్పటి వరకు 53 కోట్ల మందికి పైగా పవిత్ర స్నానాలు చేసినట్లు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. మహాకుంభ ప్రాంతాన్ని ఆదివారం ఆయన విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. ట్రాఫిక్ నిర్వహణ, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను సమీక్షించారు. అధికారులు, భక్తులకు సీఎం యోగి కీలక సూచనలు చేశారు. మరోవైపు ఢిల్లీ తొక్కిసలాటలో 18 మంది చనిపోయిన నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. రద్దీ నియంత్రణకు చర్యలు చేపట్టింది. రైళ్ల రాకపోకలకు సంబంధించి ఆర్పీఎఫ్ లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రకటనలు, స్టేషన్ సమీపంలో వాహనాల నియంత్రణ, భద్రతతో పాటు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రయాగ్రాజ్, వారణాసి, అయోధ్య, కాన్పూర్, లక్నో, మిర్జాపూర్ రైల్వే స్టేషన్లో ఆంక్షలు విధించారు. ప్లాట్ఫామ్లపైకి ప్రయాణికులను అనుమతించడం లేదు.